హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ టెక్ అప్డేట్స్ ఇన్ తెలుగు. మ్యాటర్ ఏంటంటే వివో ఫ్యాన్స్కి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. వివో S16 అనే సిరీస్ తోటి ఒక 3 మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతుంది. ఇవి 3 కూడా బడ్జెట్ మొబైల్స్. ఈ 3 మొబైల్ యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఫ్రంట్ వచ్చేసి సెల్ఫీ క్యామ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ఇందులో ఇచ్చారు. విత్ కర్వ్డ్ డిస్ప్లే కూడా ఇందులో ఇచ్చారు. ఇవైతే ఇంకా రిలీజ్ అయితే కాలేదు, అప్కమింగ్ మొబైల్స్ ఇవి. సో ఈ 3 మొబైల్స్ రిలీజ్ డేట్ ఇండియాలో ఎప్పుడు ఉండబోతుంది అండ్ ప్రైస్ మనకి ఇండియాలో ఎంత రేంజ్ ఉండబోతుంది, అంత ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్స్ని మనం పర్చేజ్ చేయొచ్చా లేదా, అండ్ ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫుల్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో S16e. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మనం చూసినట్టయితే ఈ మొబైల్ యొక్క బాడీ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఉంటుంది, విత్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది, డ్యూయల్ నానో సిమ్ ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6.62 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇందులో ఇచ్చారు. 120 Hz రీఫ్రెష్ రేట్ అండ్ HDR10+ సపోర్టింగ్ కూడా ఇందులో ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో Exynos 1080 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. విత్ Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఇచ్చారు. ఇక స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే ఈ మొబైల్ని 3 స్టోరేజ్ వేరియంట్లో ఈ మొబైల్ని తీసుకురాబోతున్నారు. 8GB RAM 128GB స్టోరేజ్ అండ్ 8GB RAM 256GB స్టోరేజ్ అండ్ 12GB RAM 256GB స్టోరేజ్. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 4600 mAh లయన్ బ్యాటరీని అయితే యూజ్ చేశారు. విత్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ని కూడా ఇందులో ఇచ్చారు. ఇక క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరా మోడల్స్ అయితే ఉన్నాయి. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని అయితే ఇచ్చారు. ఇక ఫ్రంట్ సెల్ఫీ క్యామ్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ క్యామ్స్ ఉపయోగించి మనం 4K వీడియోస్ వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక సెన్సర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో అండర్ డిస్ప్లే సెన్సర్ అయితే ఇచ్చారు. ఇక గైరోస్కోప్ అండ్ ప్రాక్సిమిటీ అండ్ కలర్ స్పెక్ట్రమ్, క్యాంపస్ ఇలాంటి సెన్సర్స్ అయితే ఇందులో ఇచ్చారు. ఇక ఈ మొబైల్ యొక్క అదనపు ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో బ్లూటూత్ 5.0 అండ్ డ్యువల్ బ్యాండ్ వైఫై, అందులో ఇంకా 3.5mm జాగ్ అయితే ఇందులో స్కిప్ చేశారు, అదైతే వీళ్ళు ఇవ్వలేదు. ఇక ఇందులో NFC సపోర్టింగ్ కూడా ఉంది. ఇక ఈ మొబైల్స్ని 3 కలర్స్లో మనకి అందుబాటులోకి తీసుకురానున్నారు, బ్లాక్ అండ్ గ్రీన్, పర్పుల్ కలర్స్. అండ్ ఈ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 280 యూరోస్గా ఉంది. అండ్ మన ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసినట్టయితే ఇది వచ్చేసి మనకి 18,000 అంటే 18,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది బేస్ వేరియంట్ ఇది. ఇక నెక్స్ట్ సెకండ్ మొబైల్ వచ్చేసి వివో S16. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూసినట్టయితే ఈ మొబైల్ యొక్క బాడీ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఉంటుంది, విత్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది అండ్ డ్యూయల్ నానో సిమ్ తోటి వస్తుంది. అండ్ ఈ మొబైల్ యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు. విత్ 120 Hz రీఫ్రెష్ రేట్ అండ్ HDR10 సపోర్టింగ్ కూడా ఇందులో ఉంది. ఇక ఈ మొబైల్ యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో చూసినట్టయితే 90.4%గా ఉంది. అంటే బేజల్స్ మనకి చాలా తక్కువగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి, ఇక లైక్ కర్వ్ డిస్ప్లే లాగా మనకు ఉంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 874nm ప్రాసెసర్ని అయితే ఇందులో యూజ్ చేశారు. విత్ Android 13 అండ్ ఒరిజిన్ OS 3 లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా ఇందులో ఇచ్చారు. ఇక ఈ మొబైల్ యొక్క స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే దీన్ని 4 స్టోరేజ్ వేరియంట్లో తీసుకురానున్నారు. 8GB RAM 128GB స్టోరేజ్ అండ్ 8GB RAM 256GB స్టోరేజ్ అండ్ 12GB RAM 256GB స్టోరేజ్ అండ్ 12GB RAM 512GB స్టోరేజ్. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో సేమ్ 4600 mAh లయన్ బ్యాటరీని ఇందులో యూజ్ చేశారు. విత్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ కూడా ఇందులో ఇచ్చారు. Type-C పోర్ట్ కూడా
ఇందులో ఇచ్చారు. ఇక మెయిన్ క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక అందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఇచ్చారు. ఇక ఫ్లాష్ విషయానికి వచ్చినట్టయితే ఫ్లాష్ వచ్చేసి మనకి రింగ్ షేప్లో ఉంటుంది, అంటే మనకి రౌండ్గా ఉంటుంది. మనం చూడవచ్చు, మనం ఇమేజ్లో రౌండ్ షేప్లో ఉంటుంది. ఇక బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి మనం 4K వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ క్యామ్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు విత్ డ్యువల్ లెడ్ ఫ్లాష్ కూడా ఇందులో ఉంటుంది. ఇక సెన్సర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అండ్ ఎక్సలరేటర్ అండ్ గైరో, ప్రాక్సిమిటీ అండ్ క్యాంపస్ అండ్ కలర్ స్పెక్ట్రమ్ లాంటి సెన్సర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక ఇందులో డ్యువల్ బ్యాండ్ వైఫై అండ్ బ్లూటూత్ అండ్ లౌడ్ స్పీకర్స్ వచ్చేసి ఇందులో స్టీరియో లౌడ్ స్పీకర్స్ మనకి ఇచ్చారు. 3.5mm జాగ్ అయితే వీళ్ళు స్కిప్ చేశారు. ఇక కలర్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ మొబైల్ని 3 కలర్స్లో వీళ్ళు తీసుకురానున్నారు, బ్లాక్ అండ్ మింట్ అండ్ గోల్డ్ కలర్స్. ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఈ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 340 యూరోస్గా ఉంది. అంటే ఈ ప్రైజ్ని మనం ఇండియా కరెన్సీకి కన్వర్ట్ చేసుకున్నట్టయితే దగ్గరగా 23,000 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ థర్డ్ మొబైల్ వచ్చేసి S16 Pro. ఈ మూడిట్లో హై ఎండ్ వేరియంట్ ఇది. సో ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూసినట్టయితే ఈ మొబైల్ యొక్క బాడీ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనకి మెన్షన్ అయితే చేయలేదు. మనకి బహుశా బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ మొబైల్కి గ్లాస్ ఉండొచ్చు అండ్ ఫ్రంట్ సైడ్ కూడా గ్లాస్ ఉండొచ్చు విత్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో ఉండొచ్చు, విత్ డ్యువల్ నానో సిమ్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇందులో సేమ్ 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ HDR10 సపోర్టింగ్ కూడా ఇందులో ఉంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో చూసినట్టయితే సేమ్ మనకి 90.4%గా ఉంది. అంటే ఇందులో కూడా మనకి బేజల్స్ మనకి తక్కువగా ఉంటాయి, విత్ కర్వ్డ్ గ్లాస్ లాగా ఉంటుంది. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే వివో S16కి అండ్ 16 Proకి తేడా అయితే ఏమి ఉండదు, సేమ్ లాగే ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 4nm ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు విత్ Android 13 అండ్ ఒరిజిన్ OS 3 ఉంటుంది. లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క స్టోరేజ్ విషయానికి వచ్చినట్టు 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే తీసుకురానున్నారు. 8GB RAM 256GB స్టోరేజ్ అండ్ 12GB RAM 256GB స్టోరేజ్ అండ్ 12GB RAM 512GB స్టోరేజ్. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 4600 mAh లయన్ బ్యాటరీ ఇచ్చారు విత్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ కూడా ఉంటుంది. ఇక మెయిన్ క్యామ్స్ విషయానికి వచ్చిన ఇందులో కూడా బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరా మోడల్స్ అయితే ఉన్నాయి. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే విత్ రింగ్ లెడ్ ఫ్లాష్ ఉంటుంది. బ్యాక్ సైడ్ క్యామ్ ఉపయోగించి మనం 4K వరకు అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ సెల్ఫీ క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ఇచ్చారు విత్ డ్యువల్ లెడ్ ఫ్లాష్ కూడా ఉంటుంది. ఇక సెన్సర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో సేమ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక యాక్సిలరోమీటర్ అండ్ గైరోస్కోప్, ప్రాక్సిమిటీ అండ్ క్యాంపస్ కలర్ స్పెక్ట్రమ్ లాంటి సెన్సర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక ఇందులో స్టీరియో లౌడ్ స్పీకర్స్ కూడా ఇందులో ఇచ్చారు. ఇందులో సేమ్ 3.5mm జాగ్ అయితే వీళ్ళు స్కిప్ చేశారు. ఇక NFC సపోర్టింగ్ కూడా ఇందులో ఉంటుంది. ఇక కలర్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ మొబైల్ని 2 కలర్స్లో దీన్ని తీసుకురానున్నారు, బ్లాక్ అండ్ మింట్ కలర్స్. ఇక ఈ మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఈ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 400 యూరోస్గా ఉంది. దీన్ని మన ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకున్నట్టయితే దగ్గర మనకి 30,000 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 3 మొబైల్స్లో మనకి కామన్ ఫీచర్స్ మనం చూసినట్టయితే ఇక డిస్ప్లేలో మనకి కొంచెం చిన్న తేడాలు అయితే ఉంటాయి. VIVO S16e మొబైల్ యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే కొంచెం చిన్నగా ఉంటుంది. అందులో 6.62 ఇంచ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇక మిగతా 2 మొబైల్స్లో అయితే మనకి 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి
ఫ్రంట్ సెల్ఫీ క్యామ్స్లో మనకి డిఫరెంట్ అయితే ఉంటుంది ఈ 3 మొబైల్స్లో కూడా. మనకి ఫస్ట్ మొబైల్స్లో వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ మనకి సెల్ఫీ క్యామ్ అయితే ఉంటుంది. మిగతా 2 మొబైల్స్లో అయితే మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ క్యామ్ అయితే సెల్ఫీ క్యామ్ అయితే ఉంటుంది. ఈ 2 మొబైల్స్లో హైలైట్ ఇది. ఈ 3 మొబైల్స్లో కూడా మనకి AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఈ 3 మొబైల్స్లో కూడా మనకి సేమ్ బ్యాటరీ అయితే ఉంటుంది. 4600 mAh లైన్ బ్యాటరీ విత్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. విత్ టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఈ 3 మొబైల్స్లో కూడా బ్యాటరీ విషయంలో ఎలాంటి మార్పులు అయితే లేదు, సేమ్ ఉంటుంది. ఇక కలర్స్ విషయంలో కూడా మనకి దగ్గర సేమ్ అయితే ఉంటుంది. ఇక ప్రైస్ రేంజ్లో మనకి ఒక 1000-2000 రూపీస్లో మనకి ప్రైస్ మనకి ఈ 3 మొబైల్స్ అటు ఇటుగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ 3 మొబైల్స్లో కూడా వీళ్ళు హైలైట్ చేస్తున్న విషయం ఏంటంటే S16 అండ్ S16 Pro మొబైల్స్లో మనకి ఫ్రంట్ క్యామ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ ఉంటుంది. ఇదే వీళ్ళు హైలైట్ చేస్తున్న విషయం అయితే. అండ్ ఈ 3 మొబైల్స్ యొక్క రిలీజ్ డేట్ వచ్చేసి మనకి December 30న ఈ మొబైల్ అయితే రిలీజ్ అయితే ఉంటుంది. 2022 December 30న ఈ 3 మొబైల్స్ని రిలీజ్ చేయనున్నారు. అండ్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే కూడా ఈ 3 మొబైల్స్లో మనకి 3 మొబైల్స్లో ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఫస్ట్ మొబైల్స్లో అయితే ఇది Exynos 1080 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది సామ్సంగ్ వాళ్ళ ప్రాసెసర్ ఇది. ఇక సెకండ్ S16 మొబైల్ అయితే Qualcomm Snapdragon 870 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇక థర్డ్ హై అండ్ వేరియంట్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో MediaTek Dimensity 8200 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఈ 3 మొబైల్స్ కూడా మనకి 5G సపోర్ట్ అయితే చేస్తాయి. సో ఈ 3 మొబైల్స్కి అంత ప్రైస్ రేంజ్లో మనకి కాంపిటేటివ్స్ కూడా కొత్త మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అటు రెడ్మీ Note 12 సిరీస్ కూడా మనకి ఆ ప్రైస్ రేంజ్లో మనకి రాబోతుంది. ఇంకా Xiaomi అండ్ OnePlus నుండి నార్డ్ సిరీస్ కూడా మనకి ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. అండ్ ఓప్పోలో నుంచి కూడా మనకి ఆ ప్రైస్ రేంజ్ రెనో సిరీస్ మనకి ఆ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్స్కి కాంపిటేటివ్గా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, లాంచ్ అయ్యాక చూడాలి ఇవి ఎలా సక్సెస్ అవుతాయి అనేది విషయము. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ రూపంలో రాయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కొత్త విషయాలు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరిన్ని న్యూ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ షైనింగ్ ఆఫ్.